ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం సోనీ బ్రావియా థియేటర్ 6 హోమ్ థియేటర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఎవరైతే ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ సోనీ వైపుకి వెళ్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన సౌండ్ అనేది ఆ విధంగానే ఉంటుంది. ప్రీవియస్ కూడా నేను సోనీకి సంబంధించిన హోమ్ థియేటర్స్, సౌండ్ బార్స్, పార్టీ స్పీకర్స్ ఇటువంటివి అన్బాక్సింగ్ చేశాను. దానికి సంబంధించిన సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుండే. సో మరి ఇప్పుడు ఈ సోనీ బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 ఎలా ఉండబోతుంది, సౌండ్ ఎలా ఉండబోతుంది, బాక్స్లో ఏమేమి ఇచ్చారు అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మనం ఒకసారి సౌండ్ విని మిగతా వాటి గురించి అయితే మాట్లాడదాం. మరి హోమ్ థియేటర్ గురించి మాట్లాడితే 5.1 ఛానల్ ఇది. మళ్ళీ దీనిలో మనకు డాల్బీ అట్మాస్, డిటిఎక్స్, బ్రావియా కనెక్ట్, వర్టికల్ సరౌండ్ ఇంజన్, S4 ప్రో లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి దీని ప్యాకేజింగ్ చూడొచ్చు, చాలా సెక్యూర్గా ఉంది. మరి ఇక్కడ ఉన్న ఈ సీల్ని అయితే ఇక్కడ మనం తీసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్యాకేజింగ్. మొత్తం మనకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా మొత్తం పేపర్ తోటే దీన్ని వ్రాప్ చేసి పంపించినట్టున్నారు. సో ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే కంప్లీట్ సెటప్ ఇన్ ద యాప్ అని చెప్పేసి ఒక యాప్కి సంబంధించిన QR కోడ్ని కూడా ఇచ్చారు. దీన్ని చేసి మనము కంప్లీట్ చేయొచ్చు సెటప్ని. దీనిలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని అయితే మనం బయట తీసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పవర్ కార్డ్స్ని ప్రొవైడ్ చేశారు. లోపల వైపు ఇక్కడ ఇంకొకటి మనకి HDMI కేబుల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడేమో రిమోట్ ఉంది, బ్యాటరీస్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలోనే మనకు స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముంది అని అంటే ఇక్కడ మనకి ఇది ఒక యాంప్లిఫైయర్ ఇచ్చారు. అంటే మనం వైర్లెస్లీ వాటిని పేర్ చేసుకోవడానికి అన్నట్టు. ఇవి ఇక్కడ రేస్ స్పీకర్స్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. లెఫ్ట్ది రైట్ది కనెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పవర్ కార్డ్ కనెక్ట్ చేసుకోవడానికి, ప్లస్ వీటిని లింక్ చేయడానికి కూడా ఒక బటన్ ఇచ్చారు. కాకపోతే ఆటోమేటిక్ లింక్ అయిపోద్ది అనుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకు సోనీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, ఫినిషింగ్ అనేది బాగుంది. అన్ని వైపులా మనకు వెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కూడా మొత్తం సెక్యూర్గా ప్యాకేజ్ ఇచ్చారు. దీన్ని మనం సైడ్ ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సబ్ ఊఫర్ అనుకుంటా, వామ్మో కొద్ది బరువు లేదు. సో ఇది దీనికి సంబంధించిన హార్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూడండి సోనీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, ప్లస్ సోనీ థియేటర్ సిస్టమ్ 6 అని చెప్పేసి 5.1 రియల్ సౌండ్ వస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఈ సౌండ్ బార్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు 5.1 ఛానల్ అని చెప్పేసి టోటల్ 1000 వాట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డాల్బీ అట్మాస్, DTS:X కూడా దీనిలో ఉంటుంది. నెక్స్ట్ దీని లోపల మనకి ఇక్కడ ఈ రేర్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు చూడండి. దీన్ని కూడా బయటకు తీద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ చాలా సాలిడ్ కనిపించే రేర్ స్పీకర్స్. దీనిపైన కూడా మనకు సోనీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఫ్రెండ్స్ ఈ సెటప్ మొత్తం కలుపుకుంటే 24 kg ఉంటుంది కదా. 24 kgలో మనకి సబ్ ఊఫరే 11.6 kgs ఉంటుంది. బార్ స్పీకర్ వచ్చేసి 2.6 kgs ఉంటుంది. మొత్తం చెప్పాల్సుకునేది ఏంటి అంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో మనకు మెటల్ ప్లస్ వుడ్ కాంబినేషన్లో మొత్తం దీన్ని డిజైన్ చేశారు. దాని కారణంగా మనకు చాలా ప్రీమియం కనిపించడంతో పాటు లుక్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది ఒక 3 ఛానల్ సౌండ్ బార్. దీనిలో మనకు 150 వాట్, 150 వాట్, 150 వాట్ మొత్తం 150 వాట్ RMS సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు 2 ట్విట్టర్స్ ఇచ్చారు చూసారా, దీనిలో కూడా మనకు 150 వాట్, 150 వాట్ RMS వస్తుంది. సబ్ ఊఫర్ నుంచి 250 వాట్ వస్తుంది. ఇదే ఇంతకుముందు చెప్పినట్టు దీనికి సంబంధించిన హార్ట్ అని చెప్పేసుకోవచ్చు. మొత్తం డించక్ అని చెప్పేసి మీకు బేస్ రావాలంటే మొత్తం దీంతోటే ఉంటుంది. అయితే అది మీరు చూసే మూవీని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీడియో ఎండింగ్ వరకు తీసుకెళ్లకుండా నేను దీనికి సంబంధించిన ప్రైజింగ్ చెప్తాను. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే 49,990 అయితే ఉంది. ఇక మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకొంచెం తక్కువగా రావచ్చు. అయితే ఇక్కడ నేను మీకు శాంపుల్ వినిపిస్తాను రాయల్టీ ఫ్రీవి, ఎందుకంటే వేరే ఏమైనా యూజ్ చేసామంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. మీకు మంచిగా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం సోనీకి సంబంధించిన షోరూమ్స్ ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళి ఈ మోడల్ కొంటామని చెప్పేసి ఒకసారి వెళ్ళి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మీరు పర్సనల్గా విని చూడండి. అప్పుడు మాత్రమే మీకు అర్థం అవుద్ది. నేను ఈ ముక్కు ఇప్పుడు చెప్పడం కాదు, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు ఏ టీవీ కొనుక్కోవాలన్నా సరే, లేకపోతే సౌండ్ బార్ కొనుక్కోవాలన్నా సరే, మీరు యూట్యూబ్ వీడియోస్లో సౌండ్ విన్నారనుకోండి అది కంప్రెస్ అయిపోయి వస్తుంది, మీకు అంత ప్రాపర్గా వినిపించదు. దీంతో పాటే మీరు ఎన్ని లక్షల సౌండ్ సిస్టమ్ అయినా తీసుకోండి, దాన్ని ప్రాపర్ ప్లేస్మెంట్ చేయలేదనుకోండి, ఇప్పుడు నేను ఈ ట్విట్టర్ తీసుకొచ్చి ముందర పెట్టడం, లేకపోతే సౌండ్ బార్ పైన పెట్టుకోవడం, ప్లేస్ లేక అలా పెట్టేసి మీరు ఎన్ని లక్షలు కొనుక్కున్నా సరే సౌండ్ అనేది ప్రాపర్గా రాదు. దీన్ని మనం మన రూమ్లో ప్రాపర్గా సెట్ చేసుకుంటే మాత్రమే మనకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడి నుంచి వినిపించేది అక్కడ నుంచి వినిపిస్తుంది. ఏమైనా రూమ్ చిన్నగా ఉండి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాం అనుకోండి, అప్పుడైతే మనకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. దీంతో పాటే వీటన్నిటిని మనం కనెక్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ డిఫరెంట్ పోర్ట్స్ని అయితే మనకి ఇక్కడ సబ్ ఊఫర్కి ప్రొవైడ్ చేశారు. ఒకటి పవర్ కనెక్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఫ్రంట్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి ప్రొవైడ్ చేశారు. HDMI అవుట్కు ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టీవీ ఇన్, ఆడియో ఇన్ లాంటి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఒక USB పోర్ట్ లాంటిది కనిపిస్తుంది, కాకపోతే అది USB పోర్ట్ కాదు, మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే. ప్లస్ దీనిలో మనకు మైనస్ పాయింట్ అదే అని చెప్పేసుకోవచ్చు. మనం మొబైల్ తోటి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు, టీవీ తోటి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చు. కాకపోతే పెన్డ్రైవ్ అయితే కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినలేము. డైరెక్ట్ దీన్ని కొనుక్కోవడమే టీవీ కోసం కొనుక్కుంటూ ఉంటారు. దీంతో పాటు దీనిలో ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ని చేంజ్ చేయడానికి మనకు బ్రావియా కనెక్ట్ అని చెప్పేసి మొబైల్ యాప్ దొరుకుద్ది. వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక
క్యూఆర్ కోడ్ ఉంటుందని చెప్పాను చూసారా, దాన్ని స్కాన్ చేసేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి ఈ సోనీ బ్రావియా కనెక్ట్ యాప్ తోటి కనెక్ట్ చేసుకొని కొన్ని శాంపుల్ సౌండ్స్ మీరు వినండి చిన్న ఐడియా కోసం. మరి దీని తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. సో ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ విన్నారు కదా, చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ఈ సౌండ్ సిస్టమ్ అనేది నచ్చుద్ది. మీరు మూవీస్ చూసేటప్పుడైనా, ఏదైనా స్పోర్ట్స్ చూసేటప్పుడైనా, సాంగ్స్ వినేటప్పుడైనా అన్నిటికీ మనకి ఇది చాలా బాగా వర్క్ అవుద్ది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 50,000 లోపు అనుకున్నప్పుడు అయితే పక్కా దీని వైపుకి అయితే వెళ్ళొచ్చు. సో మరి మీకు ఈ సౌండ్ సిస్టమ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.